అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. మనమైతే ఈరోజు అయితే వరసిద్ధి ఆర్ట్స్ వారి వర్క్షాప్ లో వచ్చేసాం, గట్కేశారు. సో లొకేషన్ చూసుకోండి, ఆనోజీ కూడా అనమాట ఇది వచ్చేసి. సో లోపలికి వెళ్దాం. మనకైతే ఫస్ట్ విగ్రహం ఇది వచ్చేసి ఈ విగ్రహం. ఇది వచ్చేసి పడవ మీద మనకైతే స్వామివారి అయితే కూర్చొని ఉన్నారు విత్ 4 హ్యాండ్స్. సో అన్ని విగ్రహాలు అయితే మనమైతే కవర్ చేద్దాం ఈ వ్లాగ్ లో. సో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇదైతే కమలమ్మ పువ్వు మీద అయితే మనకైతే కూర్చొని ఉన్న స్వామివారు విత్ 4 హ్యాండ్స్, స్మైలింగ్ ఫేస్ ఒక్కసారి చూసుకోండి. సో పక్కన వచ్చేసి ఇంకో విగ్రహం. సో ఇక్కడ బ్రహ్మ, విష్ణు, శివుడు అనమాట. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకైతే 11 to 12 ఉంటుంది. వెడత్ వచ్చేసి మనకైతే 7 to 8 feet వస్తుంది. సో ముగ్గురు బాడీస్ ఉన్నాయి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఈ విగ్రహం అయితే మనకు స్టాండింగ్ పొజిషన్లో అయితే మనకైతే స్వామివారు అయితే ఉన్నారు. సో తొండం చూసుకోవచ్చు ఎంత షార్ప్గా అన్న వాళ్ళు అయితే డిజైన్ చేశారు. సో కింద అయితే కమలం పువ్వు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం మనకైతే సిట్టింగ్ పొజిషన్లో స్వామివారికి అయితే 8 హ్యాండ్స్ ఇచ్చారు అన్నవాళ్ళు. సో ఒక్కసారి అన్నవాళ్ళ డిజైన్ చూడండి, అన్నవాళ్ళ కళ చూడండి ఎంత బాగుందో. సో చెవులు కూడా షార్ప్ ఇచ్చారు అన్నవాళ్ళు. సో పక్కన ఇంకో విగ్రహం ఉంది, ఇది వచ్చేసి త్రిముఖి. సో 3 ఫేసెస్ అన్నవాళ్ళు ఇచ్చారు. మహారాజా సిట్టింగ్ పొజిషన్. సో అన్నవాళ్ళ దగ్గర అయితే 3D జ్యువెలరీ అనేది ఉంది చూసుకోవచ్చు. పక్కన వచ్చేసి ఇంకో విగ్రహం. సో బంబం బోలే రూపంలో మనకైతే స్వామివారి దర్శనం ఇస్తున్నారు. సో జ్యువెలరీ కాకుండా మనకైతే రుద్రాక్షలు కూడా చాలా డీటెయిల్గా అన్నవాళ్ళు ప్రజెంట్ చేశారు. ఒకసారి స్కెచ్ చూసుకోండి ఎంత బాగుందో. సో పర్వతాల మీద కూర్చొని ఉన్న విగ్రహం. సో ఇంకో విగ్రహం చూసాం. ఈ విగ్రహం ఇది వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో ఉన్నది. సో సింపుల్గా అయితే కూర్చొని ఉన్నారు. సో నెక్స్ట్ చూద్దాం. సో ఈ విగ్రహానికి అయితే ఎస్పెషల్లీ మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే మనకి వెంకటేశ్వర స్వామి వారి బ్యాక్గ్రౌండ్ వస్తుందని అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఒక్కసారి జ్యువెలరీ చూసుకొని ఎంత బాగుందో, 3Dలో ఉంది. స్వామివారి హైట్ వచ్చేసి ఇంచుమించు మనకి 10 feet వస్తుంది. వెడత్ వచ్చేసి అయితే బేస్ అయితే మనకైతే 7 feet ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి విగ్రహం మనకి సింగిల్ పీస్ ఉంది. సో మనకైతే మళ్ళీ రిపీట్ అవ్వదు. సో ఇది కూడా మనకి మహారాజా సిట్టింగ్ పొజిషన్లో స్వామివారి అయితే దర్శనం ఇస్తున్నారు. సో చేతిలో అయితే శంఖం. సో ఇక్కడ కూడా సో ప్రతి విగ్రహం మనకైతే యూనిక్గా ఉంది, డిఫరెంట్గా కాన్సెప్ట్ అయితే తయారు చేస్తున్నారు మన వరసిద్ధి ఆర్ట్స్ వారి వర్క్షాప్లో. సో పర్వతాల మీద మనకి మళ్ళీ వినాయకుడు అయితే కూర్చొని ఉన్నారు చూసుకోవచ్చు. సో ఇక్కడ కూడా సో స్వామివారికి అయితే మనకైతే 6 హ్యాండ్స్ ఇచ్చారు అన్న వాళ్ళు. సో ఇది కూడా మనకైతే శివుని రూపంలో మనకైతే పర్వతం మీద కూర్చొని ఉన్న వినాయకుడు. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడైతే మనకి చూసుకోవచ్చు పికాక్ అనేది కూరు, పికాక్ మీద కూర్చుని అన్నట్టు వినాయకుడు. ఫేస్ చూసుకోండి ఎంత బాగుందో స్వామివారిది అయితే. సో పక్కనైతే మనకైతే చూసుకోవచ్చు ఇక్కడైతే ఇంకో విగ్రహం, ఇదైతే పెయింట్ అయ్యింది. సో డిస్ప్లే పీస్ అనమాట. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు మనకైతే ఎంత అథెంటిక్గా పింకిష్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు, కమలం పువ్వు. సో ఈ విగ్రహం హైట్ వచ్చేసి ఇంచుమించు మనకి 11 feet ఉంటుంది. బేస్ వచ్చేసి అయితే మనకైతే 8 to 9 feet ఉంటుంది. సో లోపలైతే ఇంకా విగ్రహాలు ఉన్నాయి, చిన్న విగ్రహాలు, ఇవి కూడా చూసుకున్నాం. సో ఇక్కడైతే మనకి స్టాండింగ్ పొజిషన్లో వినాయకుడు వచ్చేసి అయితే నిల్చొని ఉన్నారు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకైతే మహారాజా సిట్టింగ్ పొజిషన్లో మనకైతే ధోతి అనేది POP ద్వారా వేసేసారు. సో పక్కనైతే లయన్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనకైతే సిట్టింగ్ పొజిషన్లో మహారాజా పొజిషన్లో మనకైతే స్వామివారి దర్శనం ఇస్తున్నారు.
సో ఫేస్ చూసుకోండి, ఫినిషింగ్ అనేది ఇంకా అవుతుందన్నమాట. ఒక్కసారి ఫినిషింగ్ అయిందంటే చాలా డీటెయిల్గా అన్న వాళ్ళు అయితే పెయింట్ వేస్తారు. సో ఇక్కడ కూడా ప్రతి విగ్రహం మనకైతే యూనిక్గా ఉంది ఇక్కడైతే. సో ఎక్కడెక్కడైతే బుకింగ్ అయిపోయిందో అక్కడైతే మనకైతే ఇలా స్టాంప్ అనేది వేస్తారు పేపర్. సో ఇక్కడ చూసుకోవచ్చు యూనిక్ ఐడల్, శంఖం మీద మన వినాయకుడు అనేది నిల్చొని పొజిషన్లో ఉన్నారు. సో బుక్ అయిపోయింది ఇది. ఇది కూడా శివుని రూపంలో మనకైతే దర్శనం ఇస్తున్నారు విత్ 6 హ్యాండ్స్. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకైతే 8 to 10 feet వస్తుంది బ్యాక్గ్రౌండ్ ఉంటే ఒకవేళ. సో ఇక్కడ కూడా 6 హ్యాండ్స్ ఇచ్చారు. ప్రతి విగ్రహానికి మనకి ఇక్కడ లేదా 6 హ్యాండ్స్ ఉన్నాయి లేదా 4 హ్యాండ్స్ ఉన్నాయి. సో బంబం బోలే రూపంలో మళ్ళీ వినాయకుడు. ఇది వచ్చేసి యాంటిక్ పీస్ చూసుకోవచ్చు. సో ఇక్కడైతే యూనిక్గా ఉంది, చందమామ మీద అయితే మన వినాయకుడు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ మన వరసిద్ధి వారి వర్క్షాప్లో అప్డేట్. సో ఇంకో వీడియోలో ఇంకో ఎపిసోడ్లో మనమైతే కలుసుకున్నాము. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.